హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ మ్యూజియం అయితే మనం ఇప్పుడు చూడడానికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి షిమ్లాలో ఉంది. సో చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో. గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అయితే మనకు ఒక రిసెప్షన్ వస్తుంది. ఆ రిసెప్షన్ దగ్గర టికెట్ తీసుకొని పక్కన మ్యూజియంకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అలా ఉంది పర్ పర్సన్కి. సో ఇది మనకు కనిపిస్తున్నది మ్యూజియం అనమాట. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో కూడా మనం చూద్దాం ఒకసారి. మ్యూజియం లోపలికి ఎంట్రీ అవ్వగానే వాళ్ళు మనకి ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ ఏంటి అంటే ఫోన్తో రికార్డ్ చేయొద్దు అని చెప్పారనమాట. సో అయినప్పటికీ ఫోన్ మెల్లిగా అక్కడ ఇక్కడ పెట్టేసి మనం మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసాం. కొన్ని మంచి మంచి మిస్ అయిపోయాయి అనుకోండి, మనం ఏం చేయలేం. సీసీ కెమెరాలు ఉన్నాయి లోపల. సో ఇక్కడైతే మనకి చూడొచ్చు శిల్పాలు చెక్కినటువంటి రాళ్ళతో చెక్కినటువంటి శిల్పాలు. సో చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట మనం ఒకసారి చూసుకున్నట్టయితే. సో అలా చాలా రకాల పెయింటింగ్స్ కానీ పురాతనమైన రాక్స్ అంటే రాళ్ళు కానీ వాళ్ళు వాడినటువంటి చాలా వస్తువులు అయితే ఇలా దీంట్లో భద్రపరచడం జరిగిందనమాట. సో ఇక్కడతో పెద్ద అస్థిపంజరం కూడా ఉంది. చూసి నాకు చాలా భయం వేసింది అనుకోండి. అప్పటి కాలంలో వాడినటువంటి నోట్స్, కాయిన్స్ అవన్నీ కూడా చాలా భద్రంగా భద్రపరిచి వాటిని అన్ని ప్రింట్ తీసి ఏ ఇయర్లో ఏది ప్రింట్ అయింది అనేది కూడా డీటెయిల్స్ అక్కడ పెట్టారనమాట. సో దాని పక్కనే మనకు వాళ్ళు అప్పట్లో రాజులు వేసుకున్నటువంటి దుస్తువులు అవన్నీ కూడా భద్రపరిచారు. వాటిని అన్ని చూసి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కూడా ఇక్కడ భద్రపరిచారు చాలా. ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు అప్పట్లో రాణులు, మహారాణులు వేసుకున్నటువంటి ఆభరణాలు, వెండితో చేసినటువంటి చాలా అలంకరణలు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి పల్లకిలు, రాజులు రాణులు దాంట్లో కూర్చొని అలా ఊరు తిరగడానికి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి వాడినటువంటి వస్తువులు అనమాట. ఇవి వచ్చేసి ఫేమస్ టెంపుల్స్ యొక్క నమూనాలు అనమాట. నమూనాలు అంటే తెలుసు కదా, డెమో, బ్లూ ప్రింట్ అంటారు కదా, అవే అనమాట. సో బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్స్ అవన్నీ ఇక్కడ ఉంచారనమాట. డెమో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో వాటిని కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా మ్యూజియం నుంచి మనం బయటకు వచ్చేసామన్నమాట. సో ఇంకా చాలా ఉండే, కాకపోతే అలా మనం కవర్ చేయడానికి వీలవ్వలేదు. సో ఇది వచ్చేసి బయట నుంచి కనిపిస్తున్న వ్యూ. దాని పక్కనే మనకు బుద్ధ స్టాచ్యూ కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది ఇది. దీని మీద ఉన్నటువంటి ఒక టవర్ ఉందన్నమాట. ఆ టవర్ మనకు సిమ్లాకి ఎంట్రీ అయితే దగ్గర నుంచి కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంది. దీని ముందు ఓపెన్ ఏరియా ఇదంతా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్.